నమస్కారం. ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం గురువు. నమస్కారం. గురువు గారు, మహాలయ పక్షం భాద్రపద మాసంలో ఏ విధంగా చేయాలంటారు? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. మహాలయము అంటే లయకారకుడు పరమేశ్వరుడు. మహాలయం అంటే పెద్ద లయం చేయటం అని అర్థం. అంటే భాద్రపద మాసంలోనే పరమేశ్వరుడు భూలోక విస్తరణ జరగదు కాబట్టి అందరినీ కూడా పూర్వజన్మలో ఉండే కర్మ ఫలితం అంతా కూడా తొలగాలంటే, భగవంతుడి యొక్క చెంతకు చేరాలంటే ఆయన లయం చేశాడు కాబట్టి ఆయన లయకారకుడు అయ్యాడు. ఈ లయకారకుడు కావటం వల్ల ఆ మహాలయ పక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అని అంటే మనం తర్పణాలు, పిండ ప్రధానాలు, ఆమశ్రార్థాలు ఇలాంటివన్నీ కూడా చేయాలి. అంటే అన్నశ్రాద్ధము, ఆమశ్రాద్ధము, పిండ ప్రధానాలు, ఏదైతే తర్పణాలు ఇలాంటివన్నీ కూడా చేయమని శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండాలి. చాలామంది కూడా తల్లిదండ్రులు ఉన్నప్పుడు తల్లిదండ్రులను బాగా చూడాలి, చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ యొక్క కర్మలు చేయాలి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలకి మనం ఏదైతే చేస్తామో అది వాళ్ళకు అవసరమైన రూపంలో అందుతుందని మనకి పురాణ ఇతిహాసాల్లో గరుడ పురాణంలో చెప్పబడింది. అయితే ఈ విషయంలో ముందు ముఖ్యంగా వెళ్తే ఈ పితృపక్షాలు అనేవి ఉంటాయి. మహాలయ పక్షం అంటారు కాబట్టి ప్రతి సంవత్సరం కూడా భాద్రపద మాసంలో వచ్చే మహాలయ పక్షంలో పితృపితామహ, ప్రపితామహ, మాతృపితామహి, ప్రపితామహి అంటే అందరికీ కూడా, అంటే తెలిసిన వారికి తెలియని వారందరికీ కూడా మహాలయ పక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలంటే తప్పకుండా మన అందరికీ కూడా చనిపోయిన వాళ్ళు, అంటే గతించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో అది తల్లి తరఫునైనా తండ్రి తరఫునైనా అలానే గురువులైనా తెలిసిన వారైనా, అంటే కులమత విభేదాలు లేకుండా అందరికీ కూడా ఈ పితృపక్షాల్లో వాళ్ళకి తర్పణాలు, పిండ ప్రధానాలు వదలని శాస్త్రంలో చెప్పబడింది. ఎందుకంటే సర్వే కారుణ్యానాం అంటారు. అంటే అందరికి కూడా పెట్టాలి, అందరికి కూడా వాళ్ళ గతించిన వాళ్ళని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఇది మాతృయజ్ఞం పితృయజ్ఞం అంటారు. అంటే సంవత్సరానికి ఒకసారైనా సరే వాళ్ళిద్దరిని కూడా మనం గుర్తు చేసుకోవాలి. గతించిన వాళ్ళని గుర్తు చేసుకుంటే మనకి మంచిదని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్లే మనకి క్రతుభిస్తాని యజ్ఞాని పితॄణాం దత్తమక్షయం అంటారు. అంటే ఏదైతే ఒక యజ్ఞంలాగా మనం చూసి, అంటే క్రతుభిస్తాని యజ్ఞాని పితॄణాం దత్తమక్షయం అంటారు. అంటే వాళ్ళని పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలి అంటే అది యజ్ఞంగా భావించి మనం చేయమంటారు. అందువల్ల ఆ యజ్ఞంగా భావించి మనకు చేస్తే ఎలా ఉండబోతుంది? ఆయు ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ్చ అంటారు. అంటే ఆయుష్ కలుగుతుందట. ప్రజాం ధనం విద్యాం స్వర్గం మోక్షం సుఖానిచ్చ అంటారు. అంటే మనకు ఆయుష్ కలుగుతుందట, పితృదేవతల యొక్క అనుగ్రహం కలుగుతుందట, ధనం వస్తుందట, విద్య కలుగుతుందట, స్వర్గలోకాలకు వెళ్ళగలుగుతామట, స్వర్గం మోక్షం సుఖానిచ్చి అంటారు. అంటే మనకి సుఖం కూడా కలుగుతుంది. అంటే పితॄణాం అక్షయ పుణ్యలోకాపల వ్యాప్యర్థం అంటారు. అంటే వాళ్ళకి శాశ్వతంగా బాగుండాలంటే, వాళ్ళు పుణ్యలోకాలకు వెళ్ళాలంటే తప్పకుండా పితృదేవతల యొక్క అనుగ్రహం అనేది ఉండాలని శాస్త్రంలో చెప్పబడింది. అందువల్ల ఇక్కడ పితృదేవతలకి మనకి గయాశ్రాద్ధం చేస్తుంటాం, అన్నశ్రాద్ధం చేస్తుంటాం. వాళ్ళకి తృప్తి కలగటానికి తప్పకుండా మహాలయ పక్షంలో పితృదేవతల యొక్క అనుగ్రహం ఉండాలంటే తప్పకుండా వాళ్ళకి మన పిండ ప్రధాన కార్యక్రమాలు, తర్పణాలు, అలానే వాళ్ళ యొక్క కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో అలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం నిర్వహించాలని చెప్పబడింది. అందువల్లే పెళ్లిలో కూడా మనకి ఏదైతే ఒక పెళ్లి జరిగేటప్పుడు మహాసంకల్పం చెప్పేటప్పుడు తప్పకుండా నప్రేం పౌత్రాయ పుత్రాయ వరాయ అంటారు. అలానే అమ్మాయి యొక్క తాత, ముత్తాత, తండ్రి యొక్క గోత్రనామాలతో చెబుతుంటారు. ఆ పెళ్లి కొడుకు యొక్క అలానే తాత, తండ్రి ఇలాంటివన్నీ కూడా చెప్తారు. అంటే వాళ్ళ యొక్క తండ్రి, తాత, ముత్తాత వాళ్ళ గోత్రనామాలు, వాళ్ళ పేర్లు కూడా చెప్తారు. నాంది శ్రాద్ధం అంటారు. అక్కడ నప్రీం పౌత్రీం అంటారు. అక్కడ పుత్రీం కన్యాం అంటారు. అంటే కన్యాం కనక సంపన్నాం అంటారు. కాబట్టి ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ పితృదేవతలకి అనుకూలంగా ఉండాలి, పితృదేవతల యొక్క కరుణాకటాక్షం ఉండాలంటే తప్పకుండా మహాలయ పక్షంలో వాళ్ళకి తప్పకుండా పితృదేవతలు ఎదురు చూస్తుంటారు. ఆ నీళ్ల కోసం, ఆ జలం కోసం ఎదురు చూస్తుంటారట. అందువల్ల
ఇంకా కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటుందంటే మహాళయ పక్షంలో పిండ ప్రధానాలు కాకుండా భోజనాలు పెట్టడం, అలానే ఏదైతే ఉంటుందో మనకి పిండ ప్రధానాలతో పాటు బియ్యం కానీ కూరగాయలు కానీ ఇలాంటివన్నీ కూడా బ్రాహ్మణ పురోహితులకి దానం చేస్తూ ఉంటారు. మన శక్తి కొలది మనం దానం చేయటంలో తప్పు లేదు. అలానే భోక్తలను పిలుస్తారు, బ్రాహ్మణులలో వచ్చేటో భోక్తలు ఉంటారు. ఇలాంటివన్నీ కూడా మనం ఏదైతే ఉంటుందో మహాళయ పక్షంలో ప్రశాంతంగా ఆ ఒక్కరోజైనా కూడా మనం మాతృయజ్ఞం పితృయజ్ఞం చేయాలి. పంచయజ్ఞాల్లో కూడా మాతృయజ్ఞం పితృయజ్ఞం అంటారు. కాబట్టి తప్పకుండా ఇలా చేస్తే మనకు మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే గురుగారు, మన ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఎన్నో విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయాభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.